హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు మన వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేయబోతున్నాను. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి చేరుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పువ్వులతో ఇలా అలంకరించుకొని అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు దానిమ్మకాయలు అవి తెచ్చుకున్నాను. అవన్నీ అలాగే ఉండిపోయి ఎండిపోతున్నాయి. అన్నీ కూడా ఒలిచేసి ఒక బాక్స్లో పెట్టేద్దామని అవన్నీ ఒలుస్తున్నాను. అలానే ఒక పక్క పప్పుచారు అయితే పెడుతున్నాను. వంటగది అంతా చిందర వందర అయ్యింది. అదంతా క్లీన్ చేయాలి. కొబ్బరి ముక్కలు అయితే చెక్కలు నిన్న ఎండలో పెట్టాను కదా, అవి కొట్టేసి ముక్కల కింద అయితే కోసేసి ఎండలో పెట్టాను. అలానే తులసాకులు టీ పొడిలో వేస్తే టీ బాగుంటుందని తులసాకులు ఎండబెడుతున్నాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత వంటగది అంతా సర్దేశాను. ఇంకా ఇక్కడ తుక్కది కూడా క్లీన్ చేయాలి. ఒక క్లాత్ వేసుకుని కోసుకుంటాను, ఎందుకంటే చిరాకుగా అయిపోతాయి కదా, టైల్స్ వెంటనే చిరాకు అయిపోతాయి. అందుకని ఒక క్లాత్ వేసి నీట్గా దాని మీదే కోసుకుంటాను కూరగాయలు అవిను. ఆ తర్వాత ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా, ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని కస్టర్డ్ని అయితే కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. మా ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీ ఉండట్లేదు. పచ్చళ్ళు, కారం ఇవన్నీ కూడా పాడవకుండా ఉంటాయని అవన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే సర్దాను. అవన్నీ ఒక లైన్కి సరిపోయాయి. అందుకు ఒక అరంతా దానికి అయిపోయింది. మామిడి పళ్ళు సీజన్ కదా, మామిడి పళ్ళు పాడైపోతే బయట పెడతానని అవన్నీ ఒక సైడ్కి పెట్టాను. ఎగ్స్ ఇవన్నీ ఒక సైడ్కి. డీప్లోనేమో పాల మీద మీగడ తీస్తాను కదా, ఆ బాక్సు జున్ను పాలు ఉన్నాయి. అవి బాగున్నాయో లేదో అలా ఉంచుతున్నాను. జున్ను కూడా కుక్ చేయట్లేదు. ఇంకా కస్టర్డ్ని కొంతసేపు డీప్లో పెడితే కూల్ అవుతుందని చెప్పి డీప్లో అయితే పెట్టేశాను. పచ్చళ్ళు అవి ఫ్రిడ్జ్లో ఉంటే మనం సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఉంటున్నాయి. బయటే ఉండేవి ఇది వరకు, ఇప్పుడు బయట పెడుతుంటేనేమో పచ్చళ్ళు పాడైపోతున్నాయి. ఇంకా ఒక పక్క రైస్ కూడా కుక్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటే నీట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని సరుకులు అయితే తీసుకురమ్మన్నాను. మినపప్పు కాస్ట్ పెరిగిపోతుందంట, అందుకని 1 కేజీ మినపప్పు, అలానే పొట్టు పెసరపప్పు, సాల్ట్ అయిపోయింది. పచ్చళ్ళు కొంచెం ఆయిల్ తక్కువగా ఉందంటే అవి వేద్దామని వేరుశనగ నూనె కూడా తెప్పించాను. పప్పులు అవి ఎండలో పెట్టాను. సాల్ట్ కూడా కొంచెం ఎండలో పెడితే జమాయింపు రాదని చెప్పి అది కూడా ఎండలో పెట్టాను. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం అదే అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ తిందామని ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా యాడ్ చేసి నా దగ్గర అయితే దానిమ్మ గింజలు, అలానే సపోటా పళ్ళు, మ్యాంగోస్ ఉన్నాయి, అవే యాడ్ చేస్తున్నాను. దానిమ్మ గింజలు కలర్ఫుల్గా లేవు, వైట్గా ఉన్నాయి, కానీ తీయగానే ఉన్నాయి. ఫ్రూట్ కస్టర్డ్ అంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, యాపిల్, గ్రేప్స్ అన్నీ కూడా. కానీ అన్నీ అందుబాటులో ఉండవు కదా, ఉన్న వాటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసి ఫస్ట్ మా వారికి ఇచ్చేసి ఆ తర్వాత నేను కూడా ఒక బౌల్లో పెట్టుకొని తింటున్నాను. ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉంది, 5 అయినా కూడా ఎండ తగ్గలేదు. అందుకని చీకటి పట్టాక బట్టలు అలానే డాబా అంతా తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేసి గిన్నెలు అవి కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎండకి బాబోయ్ చాలా ఉక్కపోతగా ఉంది. రైస్ కుక్ చేస్తున్నాను. మార్నింగ్ పప్పుచారు అయితే ఉంది. ఎవరో మెచ్యూర్డ్ ఫంక్షన్ సార్ అయితే పంచిపెట్టారు పాయసం, అలానే ఒక జాంగిరి, చాలా పెద్ద జాంగిరి ఉంది. కలర్ ఏమో సేమియా కంటికిపోయింది. దేవుడి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇది క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే అలా మార్నింగ్ వరకు కగ్గకుండా ఉంటాయి. పప్పుచారులోకి ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. పాలు కూడా కాగబెట్టేశాను. సేమియా పెట్టారు కదా, అందులోకి కొన్ని పాలు కలిపి మా వారు నేను తాగేసాము. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.